ఇయ్యవయ్య రామా అడిగాడు మరో భక్తుడు. మనం ఎలా ఆలోచిస్తున్నాం, వాళ్ళు ఎలా ఆలోచించారు? మనల్ని మనం చాలా విధంగా మోసం చేసుకుంటామని అనిపిస్తుంది. ఈజీగా అర్థం ఆడతాం, ఈజీగా మోసం చేసేస్తాం. ఎందుకు అనుకుంటామంటే దేవుడు గుడిలోనే ఉన్నాడని అనుకుంటాను. దేవుడు నాలోనే ఉన్నాడు అంటే మనిషి ప్రవర్తన వేరే ఉంటుందండి. నేను అన్నాను, నేను కారు డ్రైవ్ చేస్తున్నాను, ఏ పని చేస్తున్నా కూడా దేవుడు నాలోనే ఉన్నాడని విపరీతమైనటువంటి భావన. నేను ఒక మాట రాశాను, స్వామి నేను చూస్తున్నా జాగ్రత్త అని. ఎన్ని నాళ్ళ నుంచి నాతోనే నువ్వు ఉంటున్నావు కదా, అది పాపమేమో, నీ గుడిలో నిన్ను ఇచ్చేస్తాను కదా. ఎందుకని ఆ పూజారి గారు పాపం రోజు నీకు విగ్రహాన్ని పూజ చేస్తున్నాడు, కానీ ఆయనకు తెలియదయ్యా పాపం నువ్వు గుడిలో లేదని, నువ్వు నాతో ఉన్నావని తెలియదు. ఆ పూజారి చూస్తుంటే నాకు జాలిస్తుంది, పద నేను నీ గుడిలో తెచ్చేస్తాను. అమ్మవారు కూడా నువ్వు అది రావడం లేదనుకుంటుంది, ఆవిడ చూస్తే నాకు జాలిస్తుంది, ఆవిడ కూడా నువ్వు విగ్రహంలోనే ఉన్నావని అనుకుంటుంది, నువ్వు నాతో ఉంటానంటున్నావు, పద నేను గుడిలో తెచ్చేస్తాను. అయినా స్వామి ఇన్ని కోటాను కోట్ల మంది భక్తులు నువ్వు గుడిలోనే ఉంటావని నమ్ముకుంటే నువ్వు నాతో ఉంటానంటే ఇన్ని కోట్ల మంది చూస్తే నాకు జాలేస్తాను కదా, నేను గుడిలో తెచ్చేస్తాను, నీ గుడిలో నేను తెచ్చేస్తాను పద స్వామిని మాట్లాడేశాను. ఇక్కడ ఉన్నాడని నమ్మకం మీకు కలగాలి. స్వామి పట్టుకున్నారని రూపాన్ని చూస్తే ఆయన ఎలా గుర్తుపడతారు మీరు చెప్పండి? పట్టుకున్నారు స్వామి ఎట్లా గుర్తుపడతారు? ఒక వ్యక్తిని ఎట్లా గుర్తుపడతారంటే ఆ మనిషి చిత్రం మీ హృదయ పథకం మీద ఉంటేనే మీరు గుర్తుపడగలుగుతారు. అది వెంకటేశ్వర స్వామి గుర్తించినా, శివుని గుర్తించినా, ఏ రూపాన్ని గుర్తించినా వాడు లోపల ఉంటేనే బయట ఉన్నవాడు మీరు గుర్తుపట్టగలుగుతారు. మరి ఆ లోపల ఉన్నటువంటి పరమాత్ముడు ఉన్నాడు అనుకోవడం వల్ల మీకు కలిగేటువంటి ఆనందం, మీలో కలిగేటువంటి ఆత్మశక్తి నేను మాటలు వచ్చేది, అది సాధన ద్వారా మీకు అర్థమవుతుందని నా ఆశ. ఇవాళ ఈ సంకల్ప దీక్ష ఈ రోజుతో ప్రారంభమైంది. మరలా ఈ దీక్షకి ముగింపు ఎప్పుడు ఉంటుందంటే బహుళాదేవి యొక్క దేవాలయ పునర్నిర్మాణం జరిగిన తర్వాత నిత్యము అక్కడ పూజా కార్యక్రమాలు వైభవం జరుగుతున్నప్పుడు స్వామివారు మంచి మాట్లాడారు. ఆ రోజు దేవుడు ఒక అద్భుతమైనటువంటి దేవాలయం కట్టారు శ్రీనివాస గారి దగ్గర. అమ్మ ఎలా ఉంటుంది ఎదురుకుండా స్వామివారి పద్మావతి దేవిని వివాహం చేసుకుంటున్నట్టుగా ఆవిడ సమక్షంలో జరుగుతున్నట్టుగా గుడి నిర్మాణం జరగాలి అన్నారు. ఎందుకంటే యశోదగా ఉన్నప్పుడు ఎన్ని పెళ్లి చేసుకున్నారు కృష్ణుడు, ఏ పెళ్లి కూడా యశోదను చూడలేదు. కృష్ణుడు అడుగుతాడు, నీకేం కావాలమ్మా అంటే, నీ పెళ్లి ఏది చూడలేదు కదా అది తప్పకుండానమ్మా వచ్చే జన్మలో నేను వెంకటేశ్వరుడిగా వస్తాను, అప్పుడు తప్పకుండా నువ్వు నా పెళ్లి చేసినానమ్మా. ఆ కోరిక కాబట్టి అందుకు ఆ కోరికని ఒక అద్భుతమైనటువంటి దృశ్య రూపంలో ఉంచి అక్కడ దేవాలయం నిర్మాణం జరగాలన్నది స్వామివారి ఆకాంక్ష. కాబట్టి ఆ దిశగా మనమందరం అడుగులేస్తూ మనమందరం నిత్యము బహుళామాత దేవాలయ నిర్మాణ జ్ఞానంలో అందరూ ఉండాలని, అదే మన యొక్క జ్ఞానము అని నేను మిమ్మల్ని అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ యజ్ఞాన్ని మనం ముందు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.